సిబిఎస్ఈ స్కూల్ నిర్వాహకం 10వ తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు మిస్సింగ్ 10వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది. సిబిఎస్ఈ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను ముట్టడించారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు. సిబిఎస్ఈ రీజనల్ కార్యాలయం నుంచి పోస్ట్ ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్ పంపగా స్కూల్లోని ఓ ఉద్యోగి సంతకం పెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధృవీకరించింది. అయితే స్కూల్కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపైన స్పష్టత కరువైంది. దీంతో గత 2-3 నెలల స్కూల్ చుట్టూ తిరుగుతుంటే విద్యార్థులు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్ గల్లంతయ్యాయని దాటేస్తున్నారే తప్ప ఎప్పుడిస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోయిందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంకెప్పుడు ఇంటర్లో ప్రవేశాలు పొందాలని, మార్కుల మెమోల ఒరిజినల్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్టులో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియడం లేదని, మరోమారు పంపించమని సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డిఈఓ శాంతకుమారి తెలిపారు. ఈ స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డిఈఓ శాంతకుమారి వివరించారు.